గారికి కూడా చెప్పాను. నేను కూడా ఒకసారి టైం తీసుకొని మాట్లాడాలి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యా పాఠశాలలు ఏవైతే ఉన్నాయో గతంలో దాదాపు 60-70 సంవత్సరాల క్రితం నిర్మించబడినటువంటి బాలికల పాఠశాలలు, బాలికల హై స్కూల్తో పాటు ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్, అదేవిధంగా బాయ్స్ హై స్కూల్తో పాటు బాయ్స్ జూనియర్ కాలేజీలకు సంబంధించినటువంటి ఏవైతే పాఠశాలలు ఉన్నాయో ఆ నిర్మాణం దాదాపు 40-50 సంవత్సరాల క్రితం నిర్మింపబడినటువంటి బిల్డింగ్స్ ఉండడం వలన నేను మన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఎలాగూ మన మహబూబాబాద్ జిల్లాకు ఒక ఇంటిగ్రేటెడ్ కాలేజ్ ఒకటి శాంక్షన్ అయింది. ఆ ఇంటిగ్రేటెడ్ కాలేజ్ ఏదైతే ఉందో దాదాపు 30 ఎకరాలలో మనకు 200 కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ హబ్ను ఒకటి ఏర్పాటు చేశాం. అదేవిధంగా గతంలో 2011 కంటే ముందు మహబూబాబాద్ ఏదైతే పట్టణం ఉండిందో అది గ్రామ పంచాయతీల్లో ఉండే. 2011 తర్వాత మున్సిపాలిటీగా దినదినాభివృద్ధి ఆ జనాభా పెరగడం, అదేవిధంగా 2011లో గ్రేడ్ 2 మున్సిపాలిటీగా ఎదిగి తర్వాత మనకు నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్తో పాటుగా మన జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా మహబూబాబాద్ ఈ పట్టణం కావడం నిజంగా కూడా మనకు చాలా అదృష్టమైన విషయం. జిల్లా హెడ్ క్వార్టర్స్తో పాటు ఇప్పుడు పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ కూడా మహబూబాబాదే కావడంతో ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కొంచెం ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారికి 1-2 మార్లు విన్నవించడంతో మానుకోట గడ్డ, పోరాటాల గడ్డ, ఒక మంచి ఎడ్యుకేషనల్ హబ్ ఒకటి తయారు చేద్దామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బాలికల హై స్కూల్తో పాటు బాలికల జూనియర్ కాలేజ్, అదేవిధంగా బాయ్స్ హై స్కూల్తో పాటు బాయ్స్కి ఉన్నటువంటి జూనియర్ కాలేజీలు అన్నిటినీ ఒకటే క్యాంపస్లో తీసుకొస్తే బాగుంటుంది. అదేవిధంగా ఈరోజు నిజంగా కూడా కాంపిటేటివ్ వరల్డ్లో ప్రజలు ఆటలకు అసలు ప్రాధాన్యమే ఇవ్వట్లేదు. మనము స్కూల్లో సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ పర్పసే కాదు, వాళ్ళకొక ఆట ప్లే గ్రౌండ్ కూడా ఇవ్వాలని చెప్పేసి నేను ప్రతిపాదించడంతో వారు సానుకూలంగా స్పందించి దాదాపు 40 కోట్ల రూపాయలు మనకు మంజూరు ఒక శాంక్షన్ లెటర్ తీసుకురమ్మని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రపోజల్స్ 40 కోట్ల రూపాయలతో ప్రపోజల్ తీసుకెళ్ళగానే వాళ్ళు జీవో విడుదల చేసి మనీని కూడా శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసాం జూనియర్ స్కూల్ ఒక దగ్గర, బాలికల పాఠశాల ఒక దగ్గర, ఇలా చిందరవందరగా పడినటువంటి ఏదైతే స్కూల్ బిల్డింగ్స్ ఉన్నాయో వాటన్నిటిని ఒకటే ఒక వేదికలో ఒకటే ఒక క్యాంపస్లో నిర్మిద్దామని చెప్పేసి ఒక ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఈ ప్రణాళిక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి వద్దకు తీసుకెళ్ళి మన ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు ఇక్కడ 2003లో శాసనసభ సభ్యునిగా ఎన్నికైన తర్వాత ఇక్కడ వారికి ఒక అవగాహన ఉంది. అందుకే నేను పోయి వారితో చర్చించగానే వారు పాజిటివ్గా స్పందించి ఇదే క్యాంపస్లో ఇప్పుడున్నటువంటి ప్రామాణికంగానే కాకుండా దాదాపు ఇంకొక 70-80 సంవత్సరాల వరకు సరిపడే ఇక్కడ మనం ఏదైతే బిల్డింగ్స్ ఉందో రాబోయే తరాలకు కూడా వారికి కూడా ఉపయోగపడే విధంగా మనం కట్టిద్దామని చెప్పేసి వారు కూడా మాట్లాడడం జరిగింది. అందుకే పొద్దున్నే మేము హై స్కూల్ను, అదేవిధంగా బాలికల హై స్కూల్తో పాటు బాలికల కాలేజ్, ఇప్పుడు గర్ల్స్ స్కూల్తో పాటు గర్ల్స్ కాలేజీని కూడా సందర్శించడం జరిగింది. ఇవన్నీ ముందుగా ఒక కామన్ బౌండరీ ఒకటి ఫిక్స్ చేసి ఒక కామన్ ఆడిటోరియం కూడా ఒకటి పెద్ద ఎత్తున నిర్మిద్దామని చెప్పేసి ఒక ప్రతిపాదనను కూడా పంపిస్తూ ఉన్నాము. బిల్డింగ్స్ స్కాటర్డ్గా ఉండకుండా ఒకే దగ్గర బాయ్స్ హై స్కూల్తో పాటు బాయ్స్ జూనియర్ కాలేజీని ఒక క్యాంపస్లో ఒక ప్లేస్లో, అదేవిధంగా మన బాలికలకు కూడా బాలికల హై స్కూల్తో పాటు జూనియర్ కాలేజీని కూడా ఒక దగ్గర నిర్మించబడితే వాళ్ళకు సౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం 5వ తరగతి 6వ తరగతి ఎప్పుడైతే అయిపోతుందో మళ్ళీ
హై స్కూల్కి పోవాలంటే వేరే కాలేజీలకు పోయే క్రమంలో చాలామంది డ్రాప్ అవుట్స్ అవుతా ఉన్నారు. ఎందుకంటే పేరెంట్స్ రోజువారీ కూలీలకు పోతూ ఉంటే పిల్లల భవిష్యత్తును పక్కన పడేస్తూ ఉన్నారు. వాస్తవానికి అంటే ప్రైమరీ స్కూల్ కాగానే తర్వాత హై స్కూల్కి షిఫ్ట్ చేయాలన్న క్రమంలో దాదాపు 20% డ్రాప్ అవుట్ ఉందని చెప్పేసి మన నివేదికల ద్వారా తెలుస్తూ ఉంది. ఇటువంటి డ్రాప్ అవుట్స్ ఉండకూడదనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ హబ్ ఒకటి ఏర్పాటు చేద్దామని వారు ఇచ్చిన ప్రతిపాదనతో పాటుగా ఇక్కడున్నటువంటి జూనియర్ స్కూల్స్ అదేవిధంగా హై స్కూల్స్ బాలికలకు బాలురకు ఒకటే క్యాంపస్లో ఏర్పాటు చేసి వాళ్ళ చదువుతో పాటు క్రీడలకు కూడా పెద్దపీట వేద్దాము అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో స్కిల్ యూనివర్సిటీని డెవలప్ చేయడం, అదేవిధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా డెవలప్ చేద్దామన్న క్రమంలోనే ఇది ఒక మంచి చర్యగా మనం ఒకటి భావిస్తూ రాబోయే తరాలకు కూడా దాదాపు 70-80 సంవత్సరాల వరకు ఒక విద్య గురించి పాఠశాలలను మనం ఎక్కడ కడితే బాగుంటుందనే ఆలోచన లేకుండా ఒకటే క్యాంపస్లో కడితే పిల్లలందరికీ సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి ఒక మంచి ఆలోచనతోటి ఇక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా కడతా ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు మేము డిగ్రీ కాలేజీని కూడా సందర్శిస్తాము. డిగ్రీ కాలేజీలు కూడా ఏవైతే పాత బిల్డింగ్స్ ఉన్నాయో పాత బిల్డింగ్స్ అన్నిటినీ లేపేసి అక్కడ ఒక మంచి క్యాంపస్ కడుతూ అక్కడ కూడా ఒక ఆడిటోరియం నిర్మించుకుంటూ డిగ్రీ కాలేజీకి కావాల్సినటువంటి మౌలిక అవసరాలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ సమకూర్చే విధంగా మన ప్రభుత్వం దృష్టికి ఒక మంచి ప్రణాళికను సిద్ధం చేసి తీసుకెళ్దాము. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేంద్ర రెడ్డి గారు కూడా ఒక పెద్ద మనసుతో ఆలోచించి ఇది శాంక్షన్ చేపిద్దామని చెప్పేసి దాదాపు 40 కోట్ల రూపాయలతోటి మనం ఇక్కడ ఒక ప్రతిపాదికను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా వేం నరేంద్ర రెడ్డి గారికి మన మహబూబాద్ పట్టణ ప్రజలు అదేవిధంగా జిల్లా వాస్తవులు అందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ.